సూపర్ స్టార్ మహేష్ బర్త్డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని ఫ్యామిలీ అనుకుంటే కుదరలేదు. తన ప్రతి పుట్టినరోజును విదేశాల్లో జరుపుకోవడం మహేష్ కి అలవాటు. అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అనే మాట ఎత్తకుండా అడ్డుపడిందెవరు? అతని కారణంగానే మహేష్ బర్త్డేని గ్రాండ్ గా చేసుకోలేకపోయాడా? వాచ్ ది స్టోరీ. మహేష్ బాబు పాస్పోర్ట్ ను రాజమౌళి మరోసారి సీజ్ చేశాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ మూవీ SSMB 29 పేరుతో మొదలైంది. షూటింగ్ మొదలైన రోజు చిన్నపాటి వీడియోలో పాస్పోర్ట్ చూపిస్తూ మహేష్ పాస్పోర్ట్ ను సీజ్ చేశానన్న అర్థంలో చెప్పాడు. SSMB 29 మొదటి షెడ్యూల్ పూర్తయ్యాక మహేష్ ఫారెన్ వెళుతూ ఎయిర్పోర్ట్ లో పాస్పోర్ట్ చూపిస్తూ సీజ్ చేసిన పాస్పోర్ట్ తన దగ్గరకు వచ్చేసిందన్న మీనింగ్ ను పాస్ చేశాడు. అయితే ఈసారి ఎవ్వరికీ చెప్పకుండానే మరోసారి సూపర్ స్టార్ పాస్పోర్ట్ ను రాజమౌళి సీజ్ చేశాడు. దీంతో ఆగస్టు 9న బర్త్డే సందర్భంగా ఫారెన్ ట్రిప్ క్యాన్సిల్ అయింది. మహేష్ తన ప్రతి పుట్టినరోజు వేడుకను ఫారెన్ లో జరుపుకోవడం అలవాటు. అయితే ఈసారి బర్త్డే లేకుండా SSMB 29 షూటింగ్ లో పాల్గొనాల్సి వచ్చింది. 3 నెలలుగా జరగని షూటింగ్ అనుకోకుండా హైదరాబాద్ లో మొదలైంది. కెన్యా అడవుల్లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తే అక్కడి రాజకీయ పరిస్థితులు బాగోకపోవడంతో షూటింగ్ క్యాన్సిల్ అయింది. సౌత్ ఆఫ్రికాలో ప్లాన్ చేస్తున్నా ఇంకా సెట్ కాలేదు. ఉన్నట్టుండి హైదరాబాద్ లో 3వ షెడ్యూల్ మొదలు పెట్టేశాడు జక్కన్న. రాజమౌళి సినిమా షెడ్యూల్ మొదలైన ప్రతిసారి ఏదో ఓ రకంగా హింట్ ఇస్తోంది ప్రియాంక చోప్రా. ఈసారి మేకప్ వేసుకుంటున్న స్టిల్ పోస్ట్ చేసింది. ప్రియాంకతో పాటు మహేష్ పై సీన్స్ తీస్తున్నాడు. బర్త్డే కేక్ కటింగ్ కూడా సెట్స్ లోనే జరిగింది. SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా మొదలైన గ్లోబల్ ట్రాటర్ అనే హ్యాష్ ట్యాగ్ తో రాజమౌళి అప్డేట్ ఇస్తూ హీరో మెడలోని లాకెట్ స్టిల్ రిలీజ్ చేశాడు. గ్లోబ్ ట్రాటర్ అంటే ప్రపంచ యాత్రికుడు అని అర్థం. ఈ పదానికి ముందు హ్యాష్ ట్యాగ్ తగిలించాడు దర్శకుడు. SSMB 29 ఏ షెడ్యూల్ మొదలైనా మహేష్ తో పాటు ప్రియాంక ఉండాల్సిందే. ఇందులో ప్రియాంక నెగిటివ్ రోల్స్ లో కనిపిస్తోందనే టాక్ అయితే బయటకొచ్చింది. ముందుగా ప్రియాంక పోర్షన్ పూర్తి చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేశాడు జక్కన్న. సినిమాలో కీలకమైన సౌత్ ఆఫ్రికా షెడ్యూల్ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి మరి.